దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 30వ కీర్తన, కీర్తన గ్రంథము 30వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనకారుడైనటువంటి దావీదు ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమని చెప్తూ ఉన్నాడంటే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చాలు. ఈ ఫిబ్రవరి నెలలో ఇది ఆల్రెడీ 3వ వారము, 4వ శనివారమా, 4వదా? ఈ జనవరి నుంచి ప్రతి శనివారం మనం ప్రార్థన అనేటువంటి అంశము మీద దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాలు మనం వింటూ ఉన్నాం. పోయిన శనివారం ఏ వాక్యం చెప్పాను అంతమంది గుర్తుంది? ఆపత్కాలమున ఆయన మనకు ఆదరణ కలిగచేసే దేవుడు అని మీకు దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియచేయడం జరిగింది. ఓకే, ఈరోజు మరొక అంశాన్ని, ప్రార్థన అనేటువంటి అంశం మీదే మనము మరి వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. అయితే ఈ యొక్క రోజున ఈ ప్రార్థన అనేటువంటి అంశంలో దేని గురించి మనం వినబోతున్నామంటే, దావీదు గారు చెప్తున్నటువంటి ఆ మాట ప్రకారముగా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. అంటే ఈ రాత్రి నేను చెప్పబోయేటువంటి వాక్యం మీకు ఆల్రెడీ ఒక ఆలోచన వచ్చే ఉంటుంది. స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? స్వస్థపరిచే దేవుడు. ఇప్పుడు ఈ స్వస్థత అనేటువంటిది జనరల్గా మనం ఆలోచన చేస్తే, స్వస్థత అనేది దేని గురించి మనం మాట్లాడతాం? దేనిని స్వస్థత అంటాం? ఎవరికైనా బలహీనత వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఏదైనా జ్వరము కానీ, రొంప కానీ, దగ్గు కానీ, నొప్పులు కానీ, లేకపోతే దెబ్బలు తగిలినప్పుడు కానీ, గాయాలైనప్పుడు కానీ, ఆపరేషన్ చేసినప్పుడు కానీ, ఇలాగ ఏదైనా కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి పరిస్థితుల నుంచి మనకేం కావాలి? స్వస్థత అనేది మనకు కావాలి. మన యొక్క ఆరోగ్యానికి ఏ పరిస్థితి అయితే మనకి శరీరాన్ని దెబ్బతీసిందో దాని నుంచి మనకు స్వస్థత అనేది అవసరం. ఆలోచన చేయండి, మనం మానవులుగా పుట్టిన తరువాత రోగం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జబ్బు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బలహీనత రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ బలహీనతలు ఏదైనా ఉన్నాయంటే మామూలు లిస్ట్ చెప్పమేమో మనం, నాకు ఇన్ని ఉన్నాయి అనేటువంటి రీతిగా ఒకవేళ మనము చెప్తా ఉంటామేమో కదా. మానవునికి ఈ బలహీనతలు అనేవి సహజం. మానవునికి రోగాలు అనేవి కామన్. ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రీతిగా బలహీనత పడతా ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ కరోనా టైంలో బయటికి వెళ్తే కరోనా ఎక్కడొచ్చేస్తుంది అనేటువంటి భయంతో, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం కాకినాడలో ఉన్నారు. వాళ్ళు సంవత్సరం 8 నెలలు కనీసం ఇంటి తలుపు తీయలే. ఎంతకాలం? సంవత్సరం 8 నెలలో ఇంటి తలుపు కూడా తీయలేదు అసలు. ఒకవేళ ఏదైనా వాళ్ళకి కావాలి అంటే సీక్రెట్గా ఒక చిన్న చెయ్యి పట్టేంత డోరు కిటికీకి తయారు చేయించుకొని అందులో నుంచి పెట్టుకోవడం, తీసుకోవడం, పంపించడం, తెప్పించుకోవడం అలాగ చేసుకున్నారే తప్ప వారు అసలు బయటికి సూర్యుడి యొక్క మొహం చూడటం వాళ్ళు తెలీదు. విచిత్రం ఏంటంటే వాళ్ళకు కూడా కరోనా వచ్చేసింది. గమనించండి, కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. చిన్న బిడ్డలు చూడండి, పుట్టిన బిడ్డలు చూడండి, ఎంత జాగ్రత్తగా మనం వాళ్ళని చూసుకుంటూ ఉంటామో.
కానీ ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కొన్నిసార్లు వాళ్ళు దగ్గు చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు జ్వరం వచ్చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు రొంప వచ్చేస్తూ ఉంటుంది. అవునా? అరే ఏంటి ఇంత జాగ్రత్తగా చూసుకున్నాను, అయినా ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి రీతిగా మనము ఆలోచనలు కూడా చేస్తూ ఉంటాం. అంటే బలహీనత అనేది మానవుని యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మనకి అప్పుడప్పుడు ఏమవుతూ ఉంటుంది, బలహీనతలు అనేవి వస్తూ ఉంటాయి. ఒకవేళ ప్రాంతం మారవసరంలా, నీళ్ళు తాగేటువంటి నీళ్ళు మారితే చాలు కొన్నిసార్లు బలహీనత అనేది వస్తూ ఉంటుంది. ఓకే, బలహీనత అనేది రావటం కామన్, కానీ అది వచ్చినప్పుడు మనం ఏం కోరుకుంటాం? స్వస్థత అనేది మనము కోరుకుంటాం. వచ్చినటువంటి బలహీనత తగ్గిపోవాలి అని కోరుకుంటాం, వచ్చినటువంటి బలహీనత పోవాలి అని మనం కోరుకుంటాం. అది సహజం. ఓకే, ఇప్పుడు దావీదు కూడా ఏమంటున్నాడు? నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఓకే, ఒకసారి ఆలోచన చేద్దాం. దావీదుకి ఏ బలహీనత వచ్చి ఉంటుంది? దావీదుకి ఏ బలహీనత వచ్చి ఉంటుంది? జనరల్గా ఆయన ఒక రాజుగా ఉన్నాడు. దావీదు ఒక రాజుగా ఉన్నాడు. ఆలోచన చేయండి, ఒక రాజుగారి యొక్క రాజ్యములో, ఆయన యొక్క అంతఃపురములో ఆయనకి కొదువైనటువంటిది ఏదైనా ఉంటుందా? ఆయనకి ఇది లేదు అనేది ఏదైనా ఉంటుందా? అయినా సరే ఆయన ఏమని అంటూ ఉన్నాడు? నన్ను స్వస్థపరిచితివి అని అంటూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సంథింగ్, ఏదో ఆయనకి ఒక బలహీనత వచ్చినట్టే, ఆయనకి ఏదో ఒక బలహీనత వచ్చినట్టే. అది వచ్చింది కాబట్టి ఆయన ప్రార్థన చేశాడు, అది ఉంది కాబట్టి ఆయన మొర్రపెట్టాడు, ఆయన మొర్రపెట్టాడు కాబట్టి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందుకని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీవు నన్ను స్వస్థపరిచితివి అని అంటూ ఉన్నారు. రైట్. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో ఆయన ఏ రోగం వచ్చిందో మనకు తెలియదు, అది బైబిల్లో రాయబడలేదు. కానీ ఆయన చెప్తున్నటువంటి మాట, నువ్వు నన్ను స్వస్థపరచు. అంటే మన దేవుడు ఎటువంటి వాడు అంటే, మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఆయనకు మొరబెట్టినప్పుడు, ఆయనను మనం అడిగినప్పుడు మన యొక్క బలహీనతలలో నుండి ఆయన మనలను బాగు చేయువాడు. మన యొక్క బలహీనతలలో నుండి ఆయన మనలను స్వస్థపరచువాడు. సో మనకు కూడా బలహీనతలు వస్తూ ఉంటాయి, మనకు కూడా బలహీనతలు వస్తూ ఉంటాయి. మరి మనకు బలహీనత వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ టఫీమని ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అపాయింట్మెంట్ కొరకు ఒక హాస్పిటల్కి ఫోన్ చేస్తాం. ఒకవేళ అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితులు ఉంటే ఉదయాన్నే వెళ్ళిపోయి ఫస్ట్ కార్డు లేకపోతే మొదటి వరుసలో వచ్చేటువంటి కార్డు రాయించుకోవాలనేటువంటి ఆతృతలో మనం వెళ్ళి కార్డు రాయించేసుకుంటాం. గమనించండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అని నేను ఎప్పుడు చెప్పను, ఎప్పుడు చెప్పలేదు కూడా. ఖచ్చితంగా వైద్యుడి దగ్గరికి బలహీనత ఉన్నప్పుడు మనం వెళ్ళాలి, నేను కాదంటలా. కానీ ఒక విశ్వాసిగా దేవుని యొక్క వాక్యాన్ని తెలిసినటువంటి మనం మొట్టమొదట చేయవలసినటువంటి పని ఏంటంటే, మనందరికీ పరమ వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు. మనందరికీ పరమ వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ముందు ఏం చేయాలి? ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. మనం ఎప్పుడైతే మొట్టమొదట మన పరమ వైద్యుడి దగ్గరికి వెళ్తామో, ఆలోచన చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది, నాకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు ఆయనకి చెప్తామో, ఆయన చేసేది ఆయన చేస్తాడు, ఆయన చేసేది ఆయన చేస్తాడు. నెక్స్ట్ స్టెప్, రెండోదిగా
అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి వైద్యుల దగ్గరికి మనము వెళ్ళాలి. బాగా గమనించండి. మొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? మనము పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఎవరు? ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యుడు ఎవరైతే ఉన్నారని మనం అనుకుంటున్నామో వాళ్ళకు కూడా ఆయనే వైద్యుడు. రెండవదిగా ఎక్కడికి వెళ్ళాలి? మనము ఈ లోక సంబంధమైనటువంటి వైద్యుని దగ్గరికి మనము వెళ్ళాలి. ఎప్పుడైతే అలా చేస్తామో గమనించండి ఒకసారి, దేవుని యొక్క బిడ్డలుగా మనము ఈ యొక్క పరమ వైద్యుని యొక్క కృపను బట్టి, అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. కొన్నిసార్లు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో మనకు తెలియదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు, ఎలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మనకు వచ్చినటువంటి బలహీనత తగ్గుతుందో తెలియదు మనకి. అలాంటప్పుడు ఆ పరమ వైద్యుని అడగాలి, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎవరికి చూపెట్టుకోవాలి అని ఆయన అడిగితే ఆయనే మనకు నడిపింపును, లేకపోతే జ్ఞానాన్ని, లేకపోతే ఆలోచనను ఆయన అందిస్తాడు. దానిని బట్టి అప్పుడు మనము వెళ్ళచ్చు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలను ఆలోచన చేస్తే కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. ఏమండి, నేను విశ్వాసిని, నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలని, నాకు జబ్బులేంటి, నాకు బలహీనతలేంటి అనేటువంటి ఆలోచనలు కూడా కొంతమంది ఉండవచ్చు. గమనించండి, మీకు ఒక విషయాన్ని చెప్తా. బైబిల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన ఎంత గొప్ప పరిచర్య చేశారో, ఆయన ఎంత గొప్ప సువార్తను మరి ఏ రీతిగా ప్రకటించారో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా ఆయన మాత్రం ఆ దేవుని యొక్క పనిని ఎక్కడ కూడా ఆపకుండా ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అయితే ఆయన ఒక బలహీనతతో బాధపడుతున్నాడన్న సంగతి తెలుసా? ఆయన ఒక రోగిగా ఉన్నాడనేటువంటి విషయం తెలుసా? గమనించండి, ఆయన ప్రార్థన చేసి, ప్రభువా ఏంటి నాకు ఈ పరిస్థితి, నాకు ఎందుకు ఇది నా దగ్గర నుంచి తీసేయ్ అని చెప్పి ఆయన దేవుడిని చాలా అంటే చాలా గట్టిగా మొర్రపెట్టి ముమ్మారు అడిగినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదివితే 8వ వచనంలో అనుకుంటా ఈ మాట మనకు కనబడుతుంది. ఎన్నిసార్లు అడిగారంటే దేవునిని? ముమ్మారు, అంటే 3 సార్లు ఆయన దేవునిని అడిగాడు. అయితే దానికి దేవుడు ఏ జవాబు ఇచ్చాడు? నా కృప నీకు చాలు. ఏంటంట? దేవా నాకు ఈ బలహీనత ఉంది, దేవా నాకు ఈ రోగం ఉంది, దేవా నన్ను స్వస్థపరచు, ఈ యొక్క రోగాన్ని నా దగ్గర నుంచి తీసే అని దేవుడిని అడిగితే దేవుడేమన్నాడు? నా కృప నీకు చాలు. గమనించండి ఒకసారి, అక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఈ బలహీనత కన్నా మనకి ప్రాముఖ్యమైనది ఏది అవసరం అంటే దేవుని కృప. మనకు ఒకవేళ ఎలాంటి రోగం ఉన్నను, మనలో ఎలాంటి బలహీనత ఉన్నను, మనకి మొట్టమొదట కావాల్సింది ఏంటి చెప్పండి? స్వస్థత కాదు. మనం మొట్టమొదట కావాల్సింది ఏంటి? ఆయన యొక్క కృప కావాలి. గమనించండి, ఈ బలహీనత ఉంది, అందుకే నేను ఈ పరిచర్య నేను చేయలేను అని పౌలు గారు ఏమైనా ఆగిపోయాడా? పౌలు గారు ఏమైనా సువార్త ప్రకటించకుండా మానేసాడా? ఆలోచన చేయండి. ఆ యొక్క వచనాలలో మనం చదువుకుంటూ వెళ్తే చదువుతూ చూడండి, ఆ యొక్క ఏమవుతుందంట? బలహీనత యందే నా శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. ఏమని చెప్పాడంట? ఏం చెప్పాడంట? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను.
అంటే ఈ బలహీనతలోనే ఏమవుతుందంట, ఆయన శక్తి, బలహీనత ఎందు నా శక్తి ఏమవుతుంది, పరిపూర్ణమవుచున్నది. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, ఏంటండి బలహీనతలో శక్తి ఎలాగా పరిపూర్ణమవుతున్నది అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం జ్వరం వచ్చిందని చెప్పేసి దుప్పటి ముసుకేసుకుని పడుకున్నాం అనుకుందాం. ఏమైంది? జ్వరం వచ్చిందని దుప్పటి ముసుకేసుకుని పడుకున్నాం. ఆ సమయంలో మన యొక్క శరీరం ఎలా ఉంది? బలహీనత. మన శరీరం ఎలా ఉంది? బలహీనత. పని చేయలేనటువంటి పరిస్థితి, ఓపిక లేనటువంటి పరిస్థితి. అయితే బిడ్డలకు క్యారేజీ పెట్టాలనో, లేక భర్తకు క్యారేజీ పెట్టాలనో, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తల్లి కానీ భార్య కానీ ఏం చేస్తుంది? ఆ బలహీనతలోనే ఓపిక తెచ్చుకొని, బలం తెచ్చుకొని ఆమె ఏం చేస్తుంది? అక్కడ బిడ్డల కొరకు కావచ్చు, భర్త కొరకు కావచ్చు, ఏం చేస్తుంది? ఆ క్యారేజీని సిద్ధపరుస్తుంది. గమనించండి. ఇందాక వరకు దుప్పరము చేసి పడుకున్నాం, ఇప్పుడు ఎలాగ వచ్చేసింది ఓపిక అని అంటే, కొన్నిసార్లు కొంతమంది ఏదో పని తప్పించుకోవడానికి వంకబెట్టి పడుకుందేమనుకుంటారు. కొంతమంది ఆలోచన చేయండి. కానీ తల్లి కానీ భార్య కానీ ఓపిక తెచ్చుకొని మరి ఆ బలహీనతలోనే, ఆ నీరసంలోనే వాళ్ళు ఏం చేస్తారు? బలాన్ని తెచ్చుకొని వాళ్ళు పని చేసి భర్తను కావచ్చు, బిడ్డలను కావచ్చు సిద్ధపరిచి పంపించరా? మీరు అలా చేశారా, చేయలేదా? ఎన్నోసార్లు చేసి ఉంటారు, అవునా? గమనించండి సార్. ఏంటి అంటే బలహీనతలోనే నా శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. అది చేసే ముందు మనసులో మీరు ఒకటి అనుకుంటారు, ప్రభువా నా భర్తను పంపించాలి, నా బిడ్డలు పంపించాలి, కొద్దిగా నాకు శక్తిని ప్రభువా అని మీ మనసులో చిన్న ప్రార్థన చేసుకుని ఉంటారు. ఆలోచన చేయండి, దేవుడు కార్యం చేయడా? నాకైతే చాలా గుర్తున్నాయి. అసలు ఓపిక లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో చర్చిలో వాక్యం చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అరే అప్పటి వరకు ఒక పావుకి 8-10 నిమిషాలకి 8 గంటల వరకు మంచం మీద నుంచి లేవలేనేమో అనిపిస్తుంది. కానీ కరెక్ట్గా వాక్యం చెప్పడానికి ఏదో ఒక 10 నిమిషాలే చెప్పి ముగించాము అనుకుంటాను. కానీ ఇక్కడికి వచ్చి అరగంట అయినా వాక్యం ముగించను, 40 నిమిషాలైనా వాక్యం ముగించను. వాక్యం అయిన తర్వాత నాకే అనిపిస్తుంది, అరే అంతసేపు అలా చెప్పానా అని. గమనించాను. బలహీనతలోనే దేవుడు ఏం చేస్తున్నాడు? శక్తిని పరిపూర్ణము చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం చదివితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే ఆయన అంటున్నటువంటి విషయాలు ఏమని అంటున్నాడంటే, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాం. ఏమంటున్నాడు పౌలు గారు? నా బలహీనత యందే నేనేం చేస్తాను? బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. ఎందుకు? వాక్యం చెప్తుంది, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. ఎందుకంట క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం. అంటే ఈ బలహీనత సమయములో ఏమవుతుంది అన్నమాట? ఆయన శక్తి మన మీద నిలిచి ఉండాలి. బలహీనత యందు ఆయన శక్తి మన మీద నిలిచి ఉంటుంది. గమనించండి. కొన్నిసార్లు మనం బలహీనత అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే న్యూరోబిన్ ఇంజెక్షన్ అని చెప్పేసి ఇంతకుముందు మరి పెద్దలు ఆ ఇంజెక్షన్ చేయించుకునేవాళ్ళు. ఎవరికైనా గుర్తుందా? ఎర్రగా ఉంటుంది ఇంజెక్షన్.
ఆ ఇంజక్షన్ ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఆ ఇంజక్షన్ చేయించుకునే వాళ్ళం ఎప్పుడు కొద్దిగా కొన్ని సంవత్సరాల క్రితం పెద్దోళ్ళు ఒకవేళ అంటే ఇప్పటికీ చేయించుకుని ఉన్నారనుకోండి, కాకపోతే నీరసంగా ఉంది అంటే ఆ ఎర్ర ఇంజక్షన్ చేయమ్మా అనేవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఎర్ర డ్రింక్ తాగుతున్నారు. స్టింగ్ అని, థమ్స్అప్లో చార్జ్ అని, ఎర్ర డ్రింక్ అవ్వండి, ఎర్ర డ్రింక్ అవ్వండి అని ఎర్ర డ్రింకులు తాగుతున్నారు. ఎందుకో తెలుసా? అది తాగితే బలం వచ్చేద్ది, నీరసం పోద్ది, కొద్దిగా యాక్టివ్ అయిపోతాం అని ఎర్ర డ్రింక్ తాగుతున్నారు. అంతకుముందేమో ఎర్ర ఇంజక్షన్ బలం ఉందని ఎవరు, ఇప్పుడేమో ఈ ఎర్ర డ్రింక్ ఇవ్వండి అని చెప్పేసి తాగుతూ ఉన్నారు. నిజమే, ఒకవేళ అవి ఇన్స్టెంట్గా మనకి శక్తిని ఇవ్వచ్చు. ఎలాగా? శరీరపరమైనటువంటిదిగా. అవునా? అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. అక్కడ ఫుట్ నోట్లో ఇంకొక అర్థం చెప్తున్నారు, నన్ను కప్పు నిమిత్తము. అంటే మన బలహీనతలో మన యొక్క శరీరమును దేవుడు ఏం చేస్తున్నాడంట? తన శక్తితో కప్పుతూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మన బలహీనతలో ఆయన తన శక్తితో మనలను కప్పుతున్నాడు. అందరికీనా? ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే మొరపెట్టేవారు ఉంటారో, ఎవరైతే ఆయన సహాయం కోరుతూ ఉంటారో వారికి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన జీవితంలో మనము బలహీనతలు అనేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి ఆ సమయంలో మనం ఏం చేస్తా ఉన్నాం? కొన్నిసార్లు మనము ఎంత బాధపడిపోతామో, ప్రభువా ఈ యొక్క బలహీనత నాకే రావాలా, పక్కింటోడికి ఆడికి వచ్చేది ఎంత బాగుండు, నా పగోడికి ఆడికి వచ్చేది ఎంత బాగుండు అనేటువంటి రీతిగా కూడా ఆలోచన చేసేవాళ్ళు ఉండొచ్చు కదా. గమనించండి, దయచేసి ఎవరు అలాగా ఆలోచన చేయొద్దు. మనకు వచ్చింది ఇంకొకటి రావాలని ఎవరికి కోరుకోవద్దు. మేలు వచ్చేటట్టు కోరుకోండి, కానీ కీడు వచ్చేటట్టుగా ఎవరు కూడా కోరుకోకూడదు మనం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క బలహీనత వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు, నాకే ఎందుకు రావాలి? కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే పౌలు గారు ఇంకొక మాటను తెలియచేస్తా ఉన్నారు. ఇదే అధ్యాయంలో మనం చదివితే ఆయన 7వ వచనంలో అంటున్నటువంటి మాట, అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నేను నలగగొట్టుటకు సతాను యొక్క దూతగా ఉంచబడెను. కొన్నిసార్లు కొంతమంది ఏమవుతూ ఉంటారంట, హెచ్చిపోయేటువంటి పరిస్థితులు. కొంతమంది ఏమవుతుంటారు, హెచ్చిపోయేటువంటి పరిస్థితులు. వాళ్ళకు ఉన్నది అది ఏదైనా కావచ్చు, ఉన్న దానిని బట్టి కొంతమంది ఏమైపోతున్నారు, హెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు. గమనించండి, పౌలు గారు అంటున్నారు, నేను ఏ విషయంలో కూడా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఎలా ఉంది బలహీనత, ఒక ముళ్ళుగా ఉన్నది. ఆ ముళ్ళు ఏం చేస్తూ ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది. చెప్పులు అప్పుడప్పుడు కొన్నిసార్లు ముళ్ళు దిగి ఇరిగిపోతాయి. ఆ ఇరిగిపోయినప్పుడు ముళ్ళు ఏమో కనబడదు. నడుస్తున్నప్పుడు కరెక్ట్గా అప్పుడప్పుడు ఆ ముళ్ళు ఉన్న చోట ఏదైనా గట్టి తగిలింది అనుకోండి, గుచ్చుకుంటుంది మనకి. అప్పుడు నడిచే మనం ముళ్ళు కూర్చున్నప్పుడు ఏం చేస్తాం, స్లో అయిపోతాం. కుంటేటువంటి పరిస్థితి, అడుగు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి, అబ్బా నొప్పి పీక్కున్నామంటే ఆ ముళ్ళు రాదు. ఇంట్లో ఉంటే పిన్నీస్ పెట్టు, కటింగ్ బ్లేడ్ పెట్టు, ఏమో నానా రకాలుగా తిప్పలు పడైనా ముళ్ళు పీకేస్తాం. దారి మధ్యలో ఉంటే ఏం చేయాలి, అలా కుంటుకుంటానే ఇబ్బంది పడుతూనే నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మన యొక్క స్పీడ్ని అది ఏం చేస్తుంది, స్లో చేసేస్తుంది కదా. పౌలు గారు అదే చెప్తున్నారు, నేను ఏ విషయంలో కూడా హెచ్చిపోకుండా నిమిత్తము. ఆ శరీరంలో ఎలాగుందంటే ఒక ముళ్ళు వలె. ఆలోచన చేయండి,
కొన్నిసార్లు బలహీనతలు ఎందుకు వస్తాయంటే, నువ్వు ఏ విషయంలోనైనా ఒకవేళ హెచ్చిపోతున్నావేమో, జాగ్రత్త. దేవుడు ఈ యొక్క బలహీనతతో నీకేం చేస్తున్నాడు? గుర్తు చేస్తున్నాడు. నువ్వు హెచ్చిపోవద్దు, కొద్దిగా స్లో డౌన్ అవు, కామ్ డౌన్ అవు, తగ్గు అన్నటువంటి రీతిగా దేవుడు ఏం చేయొచ్చు? మనలను అలాగున్న బలహీనతలతో ఆయన మనలను ఇచ్చేయచ్చు. సరే, ఇప్పుడు దావీదు గారి యొక్క ప్రార్థన ఏమన్నాడు? నేను మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచేతివి. ఓకే, మరి ఇప్పుడు దావీదు గారికి వచ్చినటువంటి బలహీనత ఏంటి? దావీదు గారికి వచ్చినటువంటి బలహీనత ఏంటి? ఆయనకి ఏ జబ్బు వచ్చింది? ఆయనకి ఏ రోగం వచ్చింది? దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు చదువుదాం. కీర్తన గ్రంథం 32వ కీర్తన, కీర్తన గ్రంథము 32వ కీర్తన. అక్కడ మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ధన్యుడు, చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదివినటువంటి ఈ యొక్క వచనాలను కనుక మనం గమనిస్తే, ఆయన యొక్క మాటల నుండి కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఏంటి ఆ యొక్క విషయాలు అంటే, ఒకటే అతిక్రమములు అని చెప్తున్నాడు. ఏంటంట? అతిక్రమములు. రెండవది ఏంటి అంటే, తన పాపమునకు అని, అంటే పాపము అనేది ఆయన చెప్తా ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడి యొక్క వాక్యంలో 2వ వచనంలో చదువుతున్నాం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, అంటే దోషము కలిగిన వాడు అని చెప్తా ఉన్నాడు. దీనిని బట్టి 3 రకాలైనటువంటి బలహీనతలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ బలహీనతలు అంటే, ఒకటి అతిక్రమములు అనేటువంటి బలహీనత, 2 పాపము అనేటువంటి బలహీనత, 3 నిర్దోషము అనేటువంటి బలహీనత. మన జీవితంలో ఒకవేళ ఈ 3 రకాలైనటువంటి బలహీనతలు ఏమైనా ఉన్నాయా? మన జీవితంలో ఈ 3 రకాలైన బలహీనతలు, ఒకటి అతిక్రమములు, 2 పాపములు, 3 దోషములు. ఈ 3 మన జీవితంలో ఉన్నాయా? ఒకవేళ ఈ 3 ఉంటే గనుక వాక్యములో ఆయన ఏం తెలియచేస్తున్నాడంటే, ఎవరైతే అతిక్రమములను కలిగి ఉన్నారో అటువంటి వారికి పరిహారము నొందిన వారుగా ఉండాలి. ఒకవేళ పాపం అనేది ఎవరికైనా ఉందేమో అటువంటి వారు ప్రాయశ్చిత్తము నొందిన వారుగా ఉండాలి. మూడవది నిర్దోషములు ఏమైనా ఉన్నాయేమో అటువంటి వారు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. అలాగా ఎంచబడిన వారు ధన్యులు అని వాక్యం చెప్తుంది. అటువంటి వారు ఎవరంట? ధన్యులు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మన జీవితంలో ఇలాంటి బలహీనతలు ఉన్నాయేమో ఆలోచన చేద్దాం. ఎందుకంటే బలహీనత అనేసరికి కామన్గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే, కేవలం శరీర సంబంధమైనటువంటి బలహీనత. మనకేం గుర్తొస్తుంది? శరీర సంబంధమైనటువంటి బలహీనత మాత్రమే గుర్తొస్తుంది, అవునా? కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతలు ఉన్నాయి, 2 మానసిక పరమైనటువంటి బలహీనతలు కూడా ఉన్నాయి. మానసిక పరమైన బలహీనతల నుంచి స్వస్థత అవసరం, శరీర సంబంధమైన బలహీనతల నుంచి స్వస్థత అవసరం, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతల నుండి కూడా మనకు స్వస్థత అనేది అవసరం. ఈ 3 నుండి మనకు స్వస్థత అనేది ఖచ్చితంగా కావాలి. దేవుని యొక్క వాక్యములో మనందరూ తెలిసినటువంటి ఒక వ్యక్తి హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఎవరు? హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ హిజ్కియా జీవితంలో ఒక రోజున దేవుడు తనకు సేవకుని పంపించాడు, యెషయా ఆయన దగ్గరికి పంపించి ఏం కబురు చెప్పమన్నాడు? నీవు చనిపోతున్నావు, చావు వస్తాదేమో కాదు, వచ్చేసింది, రెడీగా ఉండు.
వాక్యంలో కనబడుతుంది మరణకరమైన రోగము అని చెప్తూ ఉంటుంది బైబిల్లో. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయములో 5వ వచనములు అంటే మొదటి నుంచి చదువుకుంటే వెళ్తే ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. ఎలాంటి రోగం అంట? మరణకరమైన రోగం. జనరల్గా మరణకరమైన రోగం అంటే ఆ టైంకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అటు ఇటు వెళ్ళి తిరిగి చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? సింపుల్గా చెప్పాలంటే ఇంక బెడ్ మీద ఉన్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడ ఉండాలి? బెడ్ మీద ఉండాలి. అయితే దేవునికి సేవకుడు ఆ మాట చెప్పిన తర్వాత ఈ యొక్క హిజ్కియా ఏం చేశాడంట? తన ముఖమును గోడ వైపు త్రిప్పుకొని తను ఏం చేశాడు? గోడ వైపు త్రిప్పుకొని, అంటే నా ఆలోచన ప్రకారం, అంటే వాక్యాలు ఇలా ఉంది అని కాదు, నా ఆలోచన ప్రకారం. ఒకవేళ నడుచుకుంటూ గోడ దగ్గరికి వెళ్ళుకోండి, గోడ దగ్గరికి వెళ్ళి అని చెప్పాలి. కానీ అక్కడ ఏముంది? గోడ తట్టు తిప్పుకొని. అంటే మీకు అర్థమవుతుందా? మేబీ మంచం మీద పడుకున్నాడు, గోడ ఎట్టుందో చూసుకుని ఆ గోడ వైపు అలాగా దొల్లాడు అనుకుంటున్నాడు, పక్కకి తిరిగాడు అనుకుంటున్నాడు. నేనైతే అలా గోడ వైపు తిప్పుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, దేవా, యెహోవా, నేను ఎలాగో జీవించానో, ఎంత యథార్థవంతుడిగా జీవించానో నీకు తెలుసు కదా. ఆలోచన వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? హిజ్కియా ప్రార్థన ఆలకించాడు లేదా? శరీర సంబంధమైనటువంటి బలహీనత కలిగినటువంటి ఆ యొక్క హిజ్కియా జీవితంలో దేవుడు ఏం చేశాడు? ఏ సేవకుని ద్వారా అయితే నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పమన్నాడో ఆయననే మరలా వెళ్ళి ఏమన్నా చెప్పమన్నాడు? 15 సంవత్సరముల ఆయుస్సును నేను నీకు పొడిగించాను అని దేవుడు తెలియజేశాడు. ఏంటంట? 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు. గమనించండి, మనిషికి ఆరోగ్యం అనేది, స్వస్థత అనేది అవసరం. ఆ స్వస్థత ఎవరిస్తారు? దేవుడే. ఆయనే మనకు ఆరోగ్యాన్ని కలుగజేసాడు. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. చూడండి, యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. వారు ఎవరినో లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడి యొక్క వాక్కు ఏమై ఉన్నది అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, నీకు ఆరోగ్యమును కలగజేసేదను. దేవుడు ఏం చేస్తాడంట? ఆరోగ్యము కలుగజేసేవాడు. బలహీనతలో ఉన్నప్పుడు, లేకపోతే గాయముతో ఉన్నప్పుడు దేవుడు ఆరోగ్యమును కలుగజేసేవాడు. నీ గాయములను మాన్పెదను అని ఆయన మనకు తెలియచేస్తా ఉన్నాడు. నిర్గమకాండం 23వ అధ్యాయం చూడండి, 25వ వచనం చదువుదాం. నిర్గమకాండం నీ మధ్యలో నుండి రోగము తొలగించెదను. దేవుడు చెప్తున్నమాట ఏమని? నీ మధ్యలో నుండి రోగమును తొలగించెదను. ఆలోచన చేయండి. ఇక్కడ ఈ యొక్క విషయాలను కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ మధ్యలో ఏముంది? రోగం ఉంది. నీ మధ్యలో ఏముంది? రోగం ఉంది. ఆ రోగాన్ని తొలగించేది ఎవరో? ఆయనే. నీ మధ్యలో ఉన్నటువంటి రోగాన్ని తొలగించేది ఆయన. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ఆయన బిడ్డలకు అసలు బలహీనతలు రావు, వాళ్ళకి రోగాలు రావు, లేకపోతే వాళ్ళకి ఏ స్వస్థత అవసరం లేదు అని అయితే చెప్పాల.
మనకు వచ్చిన ఆయన ఏం చేస్తాడంట, ఆయన మనలను వాటిని తొలగించేటువంటి వాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మనం చదివితే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మనం చదివితే 15వ వచనములో చూడండి ఒకసారి ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చదివినటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన ఏం చేస్తాడంట, సర్వరోగములను తొలగించి. ఎన్ని రోగాలు ఉన్నాయి? ఎన్ని రోగాలు ఉన్నాయి? సర్వరోగములు. అప్పుడప్పుడు ఏదేదో చెప్తారు, సర్వరోగ నివారిణి అని చెప్పేసి ఏదో అంటారు కదా, దేని గురించి నాకు గుర్తు రావట్లేదు, కానీ ఇది ఏదో తాగండి, ఇది సర్వరోగ నివారిణి అన్నట్లుగా ఎప్పుడో నేను చాలా సంవత్సరాల క్రితం ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చింది నాకు ఈ యొక్క మాట చదివేసరికి. మన దగ్గరే ఉంటాయి సర్వరోగాలన్నీ, మానవులమైనటువంటి మనకే ఉంటాయి సర్వరోగాలన్నీ. గమనించండి, దేవుడు ఏం చేస్తాడంట, వాటన్నిటినీ ఆయన తొలగించే దేవుడు. కాకపోతే చాలామంది ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేయక, ఆయనను ఆశ్రయించక, ఆయనకు మొర్రపెట్టక వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి వైద్యులను మాత్రమే సంప్రదించి, ఆ వైద్యులకేమో కొన్నిసార్లు అర్థం కాక అన్ని టెస్టులు చేసేస్తారు, అంతా బాగుందంటారు, కానీ లోపల ఉండే జబ్బు తగ్గదు. ఆలోచన చేయండి ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే దేవునిని ఆశ్రయించక, దేవుని దగ్గరకు వెళ్ళక, దేవుని యొక్క కృపను పొందుకోక, దేవుని యొక్క వాక్యములో మనం ఇదే ద్వితీయోపదేశ కాండంలో మనం చదివితే 32వ అధ్యాయము 39వ వచనంలో చదివితే అక్కడ వాక్యం చెప్తూ ఉంది, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే. ఒకవేళ గాయపరిచినా ఆయనే చేస్తాడంట, అలా చేసినా ఆయనే స్వస్థపరిచేవాడంట. గాయం చేసినా మరలా ఆయన ఏం చేస్తాడంట, స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఎందుకు గాయమైంది, ఎందుకు గాయమైంది. ముళ్ళు, గాయం అంటే ఏంటి, ముళ్ళు. ఎందుకు గుచ్చుకుంది, ఎందుకు గుచ్చుకుందనమాట. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా మనం ఏమైపోతున్నట్టు హెచ్చిపోతున్నామేమో, దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక ముళ్ళు పెడతా ఉంటా, ఒరే నువ్వు దిగు, నువ్వు ఎగరకు దిగు అన్నట్టుగా. గమనించండి, కొన్నిసార్లు కొంతమంది పొగిడితే మొలక చెట్టు ఎక్కిచ్చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మొలక చెట్టు అంటే అర్థం ఏంటి, అది ఎత్తుగా ఉంటుంది, ఎత్తుగా ఉంది కదా అని లావుగా ఉంది కానీ పైకి ఎక్కారొక్కో ఏమవుతుంది, పుడుకు నిరిగిపోద్ది. ఏ అంటే మొలక చెట్టుకున్నటువంటి లక్షణం అది చాలా డెలికేట్, అది చాలా డెలికేట్. అది అలాగన ఒకవేళ ఎవరైనా ఏ విషయంలో హెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఏ ముళ్ళు పెట్టినా అవేం పట్టించుకోలేదు అనుకోండి, ఒక రోజునేమవుతారు, పుడుకుని పడతారు పైనుంచి. గమనించండి, ముళ్ళు గుచ్చుకుంటే ఎంత గాయం అవుతుంది, ముళ్ళు గుచ్చుకుంటే ఎంత గాయం అవుతుంది, చిన్న గాయమే. అది చెట్టు పైనుంచి కింద పడితే అప్పుడు ఎంత గాయం అవుతుంది, అర్థమవుతుందా? ఆలోచించండి, ముళ్ళు గాయం మంచిదా, పైనుంచి కింద పడితే అది అప్పుడయ్యే గాయం మంచిదా? ముళ్ళుతోనే మనం ఏమైపోవాలి, సరి చేసుకోవాలి, ముళ్ళుతోనే మనము జాగ్రత్త పడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క బిడ్డలుగా ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే మనం ఏం చేయాలి, ఆ యొక్క ముళ్ళు గుచ్చుకున్నప్పుడే వెంటనే మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవాలి. అయితే యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఒక శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయుతో బాధపడుతూ ఉన్నాడు, నీవు ఏం చేయాలి? చూడండి, దేవుని యొక్క వాక్యములో
మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చదివితే ఆ యొక్క వ్యక్తి ఇలా చెప్తున్నాడు, ఆయనను వేడుకుంటే యేసయ్య అంటాడు, నేను వచ్చి వాడు స్వస్థపరిచేదును అని చెప్పగా ఆ శతాధిపతి అంటాడు ఏమని, నువ్వు మాట మాత్రం సెలవి. అయితే యేసయ్యను గమనించండి ఒకసారి, నేను వచ్చి ఏం చేస్తాను, స్వస్థపరుస్తాను. ఎవరైనా సరే యేసయ్య దగ్గరకు బలహీనతతో వస్తే ఆయన ఎవరిని తృణీకరించాల, అందరిని ఆయన ఏం చేశాడంట, బాగు చేశాడు, స్వస్థపరిచాడు. వాక్యాలు ఈ రీతిగా తెలియచేస్తా ఉన్నాయి. కాబట్టి దేవుని బిడలుగా మన యొక్క బలహీనతలు దీర్ఘకాలం నుండి ఉండొచ్చు, ఎప్పటి నుంచో ఉండొచ్చు, డాక్టర్లు ఏమి చేయలేనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, నీ యొక్క వ్యయమంతా, నీ ధనమంతా నీ యొక్క బలహీనతలకే నువ్వు ఖర్చు చేసి ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి రా, దేవుడు ఏం చేశాడు, నీ జీవితంలో కార్యం చేశాడు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ తనకు ధనమంతా మొత్తం అంతా ఖర్చు పెట్టేసింది. ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళిందో ఆమె యొక్క బలహీనత అయితే తగ్గల. కానీ యేసు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది, వెంటనే ఆమె స్వస్థపడి. సో మన యొక్క బలహీనతలు ఎలాంటివైనా, ఎంత కఠినమైనవి అయినా, దీర్ఘకాలికమైనటువంటివి అయినా సరే నువ్వు ఎక్కడికి రావాలి, ఆయన దగ్గరికి రా. దేవుడు ఏం చేస్తాడు, నిన్ను స్వస్థపరచువాడు, ఆయన మనలను బాగు చేయువాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం దావీదు యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటే, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచు. ఇప్పుడు మనకి ఏ స్వస్థత అవసరం, ఏ స్వస్థత అవసరం? కేవలం శరీర సంబంధమైన స్వస్థత ఒకటే కాదు, వాటితో పాటు మన మనస్సు, మన హృదయం, మన ఆత్మీయ జీవితం ఎక్కడైనా సరే బలహీనతతో ఉంటే వాటికి కూడా ఏమవసరం, స్వస్థత అనేది అవసరం. కాబట్టి దేవుడి దగ్గర నుంచి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకి శారీరక జీవితానికి, మానసిక జీవితానికి, ఆత్మీయ జీవితానికి కలిగినటువంటి ప్రతి బలహీనత నుండి దేవుని దగ్గర స్వస్థత పొందుకుందాం. అలా పొందుకోవాలి అంటే దేవుడికి మొరపెట్టు వారు ఉండాలి. అప్పుడు ఆయన మనలను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. కొద్ది వాక్యం దేవుడు మన వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చి పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి, దేవా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, నీ యొక్క వాక్యం ద్వారా దేవా కొన్ని విషయాలను మేము ఆలోచన చేసి గ్రహించి దేవా మా యొక్క జీవితాలలో దేవా మరి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఏ విషయాలలో అయితే బలహీనతతో ఉన్నామో ఆ విషయాల నుండి స్వస్థత పొందుకోవాలి అంటే దేవా మరి మేము ఏం చేయాలి అనేటువంటి విషయాలు నీ వాక్యం ద్వారా మేము దేవా ధ్యానం చేసి ఉన్నాం. దేవా కృప చూపించండి. ఆ ప్రకారముగా నడుచుకోవడానికి దేవా సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే మేము చేసినటువంటి ప్రతి ప్రార్థనలను మీరు అంగీకరించినందుకు, ఆలకించినందుకు, జవాబును అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదే రీతిగా దేవా ఈ రాత్రి నీ సన్నిధిలో నీ బిడ్డలందరూ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని ప్రత్యేకముగా దీవించమని, దేవాన్ని మేలుతో నింపమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. అదే రీతిగా దేవా రేపు జరగబోయే ఆరాధన కొడికలో నీ బిడ్డలమైన మేమందరం సిద్ధపడి నీ సన్నిధికి రావటానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. మీకు వందనాలు. అదే రీతిగా దేవా ఈ సమయంలో దేవా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. దేవా కృప చూపించండి, నీ మేలుతో నింపమని దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. సంఘ బిడ్డలకి ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్త మీరైనటువంటి దేవుడు అన్ని విషయాలలో మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. అదే రీతిగా ఈ రాత్రి నీ సన్నిధుల నుంచి మగ్గురాలు వెలుచు ఉండగా నీ మెండైన దేవునితో
దేవాన్ని యొక్క సన్నిధి నుంచి పంపి ఈ రాత్రి ప్రతి ఒక్కరికి మంచి నిద్రను గ్రహించి రేపు ధ్యానం లేచి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో నీ సన్నిధిలో ఆరాధించేటువంటి అవకాశం మాకు అందరికి అనుగ్రహించి నీ మేలుతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.